మనం ఒక బజాజ్లో కానీ టీవీఎస్లో కానీ లోన్ కానీ బైక్ కానీ ఈఎంఐ ద్వారా కానీ తీసుకుంటే బై హ్యాండ్ ఎవరు కూడా కట్టద్దండి. రేపేదన్నా ఒక ఈఎంఐ మనం ఒక కస్టమర్ కట్టాము, టీవీఎస్లోనే కట్టాము, అతను కట్టకుండా ఆఫీస్ నుంచి మానేశాడు, ఆ డబ్బులు వాడేసుకున్నాడు. తర్వాత మన పరిస్థితి ఏంది? చేతి నుంచి ఇచ్చాము, అతనికి కడతా అన్నాడు, అతను మానేశాడు ఆఫీస్ నుంచి. మనం డబ్బులు అడిగితే కస్టమర్ కేర్ వచ్చారండి మేము ఇచ్చామండి అని చెప్తారు. ఇస్తే వాళ్ళు అట్లా ఒప్పుకోరు. మనం అప్పటికప్పుడు మనం డబ్బులు ఇచ్చామంటే మనకు రిసిప్ట్ వాట్సాప్ ద్వారా చేయాలా, ఫోన్పే ద్వారా చేయాలా, ఎలాగైనా వాళ్ళు మనకు చేస్తేనే మనం వాళ్ళ హ్యాండ్లో డబ్బులు పెట్టాలి. మనకి ఈఎంఐ కట్టినట్టు అప్పటికప్పుడు ఒక లెటర్ ఇవ్వాలి వాట్సాప్ ద్వారా, లేదా బ్యాంకింగ్ కన్నా వెళ్ళి కట్టండి. దయచేసి ఏ ఫైనాన్స్ వాడికి హ్యాండ్గా డబ్బులు ఇవ్వద్దండి. పోయి డైరెక్ట్గా వెళ్ళి బ్యాంక్ కన్నా కట్టండి, కానీ హ్యాండ్ మాత్రం ఎవరో కూడద్దు. చాలామంది మోసం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి ఈఎంఐ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే.